ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లోని ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాష్ట ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు: భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట విభాగం కేంద్ర బడ్జెట్పై ఈ రోజు నుంచి ఈ నెల 22వ తేదీ వరకు రాష్టంలోని పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో ప్రజల ప్రయోజనార్థం తీసుకువచ్చిన కొత్త పథకాలు, పలు కీలక అంశాలపై ప్రజలకు తెలియజేసేందుకు కేంద్ర మంత్రులు పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగా గుంటూరులో ఈరోజు నిర్వహించిన సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది, ప్రజా బడ్జెట్ ఇది. ఏ పరంగా చూసుకున్నా సరే గతంలో ఎన్నో బడ్జెట్లు మనం చూసాం, కానీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా వినియోగించుకొని అందరికీ కూడా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరి ఆస్పిరేషన్స్ కు కూడా మనం ఊతమివ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ ని అందరి బడ్జెట్ గా, ప్రజా బడ్జెట్ గా మరొకసారి మనం తెలియజేసుకోవచ్చు. కాగా రేపు తిరుపతిలో జరిగే సమావేశానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరవుతారు. ఈ నెల 21వ తేదీన విజయవాడలో జరిగే సమావేశానికి కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, 22న విశాఖలో జరిగే సమావేశానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరు కానున్నారని రాష్ట బీజేపీ వర్గాలు వెల్లడించాయి. హేతుబద్దీకరణ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లోని ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. అమరావతిలో సచివాలయ ఉద్యోగులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ, సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతోనే ఉద్యోగులను 3 విభాగాలుగా హేతుబద్దీకరిస్తున్నామని తెలుపుతూ, కొంతమంది అపోహల్లో ఉన్నారు. ఒక 30,000 మందిని ఏదో ఉద్యోగస్తులు తొలగిస్తారని. అంటే దానికి చెప్పాను, ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్ లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది. మల్టిపుల్ టాస్క్ అంటే వాళ్ళలో పని భారం పెరుగుతుందని చెప్పేసి ఉన్నారు. పని భారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండవండి. ఒకవేళ మల్టిపుల్ టాస్క్ చిన్న దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు. ప్రమోషన్ ఛానల్స్ అడిగారు, వాటి రెండు కూడా మేము పరిశీలన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భారీ సంఖ్యలో భక్తుల రాక కొనసాగుతోంది. నిన్న సాయంత్రం వరకు 1,23,00,000 వరకు పైగా భక్తులు సంగమంలో పవిత్ర స్నానాలు చేయగా ఇప్పటి వరకు మొత్తం 54,19,00,000 మంది పవిత్ర స్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు. మహాకుంభమేళా ప్రాంతంలోని రైల్వే వారసత్వం, భవిష్యత్తు పురోగతిని తెలిపేలా ప్రదర్శనను భారతీయ రైల్వే ఏర్పాటు చేసింది. కాగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో నేను సైబర్ స్మార్ట్ పేరుతో నిన్న నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచిస్తూ, మనము ఇన్స్టా అకౌంట్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్లలో డిఫరెంట్ ఫోటోస్ పోస్ట్ చేస్తుంటాము. బట్ ఇప్పుడుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దే కెన్ స్కాన్ యువర్ ఫోటో, దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ సైబర్ బుల్లింగ్. సో బీ కేర్ఫుల్, ఎస్పెషలీ ద లేడీస్, గర్ల్స్. ఏదైనా పొరపాటున చేస్తే దే విల్, ఈ రోజు ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే నిజంకి రియల్ ఫోటోకి ఫేక్ ఫోటోకి అర్థం కూడా కాదనమాట. సో బీ వెరీ కేర్ఫుల్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక్కరోజు సెలవును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రైవేటు సంస్థలు, యాజమాన్యాలు వారి వద్ద పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయవాడలోని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీలోపు రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా మార్చేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా చెత్త నిల్వలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామని తెలుపుతూ to ensure that there will be no more dumping yards in the state of Andhra Pradesh, and we will only be having waste processing centers. Every ULB and every mandal, every municipality and corporation and every mandal will have a waste processing center wherein the waste that is generated every day will get processed on the same day. So that is the line which we have taken, that is the roadmap which we have taken, and we will strive to achieve that. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. విజయవాడ గాంధీనగర్లోని జిల్లా కారాగారంలో గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీతో ములాఖాతు ద్వారా ఈరోజు సమావేశమయ్యారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో విఫలమైందని అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం నిర్వహించే యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుందని, ఈ నెల 20వ తేదీ నుంచి ప్రతిరోజు వివిధ వాహన సేవలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. ఈ నెల 28న నిర్వహించే పూర్ణాహుతి, ధ్వజారోహణం, మార్చి 1న నిర్వహించే ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయని ఆ ప్రకటనలో తెలియజేశారు. హిందూ ఆధ్యాత్మికవేత్త స్వామి రామకృష్ణ పరమహంసగా మనకు సుపరిచితులైన రామకృష్ణ చట్టోపాధ్యాయ్ జయంతి ఈరోజు. 1836 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన బెంగాల్ రాష్ట్రంలోని కామర్ పకూర్లో జన్మించారు. కాళికాదేవి భక్తులైన ఆయన విభిన్న మతాలు భగవంతుణ్ణి చేరడానికి విభిన్న మార్గాలని తన బోధనల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. స్వామి రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన స్పందిస్తూ స్వామి రామకృష్ణ పరమహంస పరిపూర్ణమైన భక్తి ఆయన అనుచరులతో పాటు దేశవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని దేవీపట్నం మండలం కొండమొదల గ్రామంలోని ఆర్&ఆర్ కాలనీలో కలెక్టర్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన వారి వివరాలపై రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా సమగ్ర గణన నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుపై ఫిర్యాదులు, ఆర్ఆర్ కాలనీలో సదుపాయాలపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లోని ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.